ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: వైఎస్సార్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఇక వివరాలు: వైఎస్సార్ కడప జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాలపల్లిలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే నియో ఎనర్జీ సోలార్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం జేఎస్డబ్ల్యూ సంస్థ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని పరిశీలించి వివిధ ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఎస్ సవిత, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు నీటిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్లతో కలిసి మంత్రి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఖరీఫ్లో సాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సహాయక సేవలు అందించడమే సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పొగాకు కొనుగోళ్లను బోర్డు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. పొగాకు బోర్డు సూచనల మేరకు రైతులు పొగాకును వేలానికి తీసుకురావాలని, నిల్వ ఉంచాలనుకునే రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మరోవైపు ప్రకాశం జిల్లా కొండపిలోని పొగాకు వేలం కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల ఇబ్బందుల్లో ఉన్న విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునే చేస్తున్నాం. ప్రధానంగా దీనిలో ఏంటంటే ట్రేడర్స్ మంచి గ్రేడ్ కూడా సీలింగ్ అనేది లేకుండా గ్రేడ్ ముందుకు తీసుకెళ్తారు. రైతు కష్టపడ్డాడు, సీజన్ బాగలేదు, అయినప్పటికీ కూడా ఎక్సెస్ క్రాప్ వచ్చినా కానీ ముందు ఆఫర్ చేసినటువంటి క్రాప్ తో పాటు కొనాలనేది రైతుల డిమాండ్. అదే కాకుండా మొత్తాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇచ్చిన సూచనలు. గ్రేడ్స్ విషయంలో బోర్డు అధికారులు ఒకటి చెప్తున్నారు. ఏదేమైనా ఇవాళ మళ్ళీ రేట్ అనేది రైతు తెచ్చినటువంటి ఒబిడిలో సీఈఓలతోనే మాట్లాడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను. మార్కాపురం జిల్లాలోని ఖమ్మం సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. జిల్లాలోని ఖంభంవై జంక్షన్ వద్ద గుంటూరు నంద్యాల జాతీయ రహదారిపై గిద్దలూరు నుంచి వివాహానికి వస్తున్న ఆటో మార్గమధ్యంలో ఆలయం వద్ద పూజల కోసం వాహనాన్ని నిలిపి ఉన్న సమయంలో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఖంభం రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు వేర్వేరుగా దర్శించుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతాప్రావు జాదవ్ వేకోజామున జరిగిన స్వామివారి అభిషేక సేవలో వేర్వేరుగా పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా దేవస్థానం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందచేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. గుంటూరులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఓటర్లు గణన పత్రాలను పూర్తి చేసి బూత్ స్థాయి అధికారులకు అందించాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సహకరించాలని కోరారు. గణన ప్రక్రియ దాదాపు పూర్తయిందని, ఇక డిజిటలీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలుపుతూ రాష్ట్రంలో ప్రోగ్రెస్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 100% ఎన్యూమరేషన్ ఫామ్ అయిపోయింది. డిజిటైజేషన్ 60% దాకా కూడా అయిపోయినాయి. ఓటర్స్ అందరూ వాళ్ళు 2002లో ఆ టైంలో ఎలక్ట్రోల్ ఎక్కడ ఉండేవారు, వాళ్ళు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కానీ గ్రాండ్ పేరెంట్ డీటెయిల్స్ నింపేసి ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి బిఎల్ఓస్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓటర్స్ అందరూ సహకరించాలని కోరుతున్నాను. అలాగే ఎలక్షన్ కమిషన్ వారి ద్వారా బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ అనేది ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే బిఎల్ఓస్ కూడా నేరుగా మాట్లాడచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచుల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వాటి స్థానంలో కాగితం, వస్త్రంతో చేసిన సంచులను ఉపయోగించాలనే అవగాహన కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా జూలై 3వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భూమిపైన, సముద్రంలోనూ ప్లాస్టిక్ సంచులు ప్రకృతికి హాని కలిగిస్తాయని, అవి భూమిలో కలిసిపోయేందుకు 100 నుండి 500 సంవత్సరాలు పడుతుందని తెలియజేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునరుద్ధరణ పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంజూరు చేసిన 6,50,00,000 రూపాయల నిధులతో యాగశాల, ఆలయ ముఖమంటపం, ఘంటా మంటపం, వాహనశాల నిర్మించనున్నట్లు తెలిపారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్న 3 రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిని వాతావరణ శాఖ అధికారిని జి. లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మార్కాపురంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. జవహర్ నగర్ కాలనీతో పాటు పలు వార్డుల్లో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే కొత్తగా చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్సార్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంటల సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.